أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصمه ومن كان مريضا أو على سفر فعدة من أيام الأخرى يريد الله بكم اليسر ولا يريدكم الأسر ولتكمل العدة ولا تكبروا الله على ما هداكم ولعلكم تشكرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహ్. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 185వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి మీరందరూ గమనించే ఉంటారు, రంజాన్ మాసం రాగానే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి అందరూ కూడా మరి ఎంతో నియమంతో, నిష్ఠతోటి ఉపవాస వ్రతాన్ని పాటిస్తుంటారు. మరి దానికి కారణం ఏమిటంటే, దైవము ఎవరైతే రంజాన్ మాసాన్ని పొందుతారో వారు ఉపవాసం ఉండాలి అన్న ఆజ్ఞనివ్వడం జరిగింది. మరి రంజాన్కు ఎందుకంత ప్రాముఖ్యత లభించింది? ఎందుకంటే మరి మిగతా నెలల మాదిరిగానే అది కూడా ఒక నెలే అయినప్పటికీ కూడా దానికి ఎందుకంత ప్రాముఖ్యత లభించింది? దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, షహరు రంజానుల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఈ గ్రంథంలోనే, ఈ మాసంలోనే మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ యొక్క అవతరణ ప్రారంభమైనది. కాబట్టి ఈ గ్రంథం మానవాళి మార్గదర్శక గ్రంథము. ఇందులో రుజుమార్గాన్ని చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు మీకు ఉన్నాయి. కాబట్టి దైవం మీకు ప్రసాదించినటువంటి ఈ ఉపకారానికి మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలపండి అని దైవము ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన మనకు మహా ఉపకారాన్ని చేశాడు. ఒకవేళ మనకు ఈ గ్రంథాన్ని, ఈ ప్రవక్తను పంపలేదనుకోండి, మనిషికి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో తెలియదు, ఆయనను ఏ విధంగా మనము పూజించాలో, ఆయనను ఏ విధంగా మనము సంతోష పెట్టాలో మనకు ఏమాత్రం కూడా తెలిసి ఉండేది కాదు. మన ఇష్టం వచ్చినట్టు మనము రకరకాల పద్ధతులను కల్పించుకుని మనం ఆయనను ఆరాధించేవాళ్ళం. కానీ దైవము ఆ విధంగా మనిషిని ఏమాత్రం కూడా వదలలేదు. మరి స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మనకు ఆయన పురాణ రూపంలో ప్రసాదించడం జరిగింది. ఆయన ప్రసాదించినటువంటి ఈ ఉపకారానికి కృతజ్ఞతగా మనము అందరం కూడా ఉపవాస వ్రతాన్ని పాటించి ఆయనకు కృతజ్ఞతలు తెలపండి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. అయితే సోదరులారా, ఈ రోజున మనము రంజాన్ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత లభించిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అది అంతిమ గ్రంథం ఖురాన్ యొక్క అవతరణ ఈ నెలలోనే జరిగింది కాబట్టి ఆ మాసానికి అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత లభించడం జరిగింది. మరి రంజాన్ మాసానికి ఎంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఆ మాసంలో అవతరించినటువంటి అంతిమ గ్రంథం ఖురాన్కు ఇంకెంత ప్రాముఖ్యత ఉండాలి? అంతేకాకుండా ఈ ఖురాన్ మానవాళికి సందేశాన్ని కూడా ఇవ్వాలి. ఏదో చదువుకుని మనము కాసేపు పుణ్యం కోసం చదువుకుని దాన్ని పక్కన పెట్టేయడానికి, లేకపోతే శుభకార్యాలలో, లేకపోతే మరి మనకు ఏదైనా కష్టకాలంలో చదువుకోవడానికి దైవము ఏదో ఒక గ్రంథం ఉండాలి కాబట్టి ఆయన గ్రంథాన్ని అవతరింపజేశాడు అని భావిస్తే అది చాలా పొరపాటు సోదరులారా. ఈ గ్రంథము మార్గదర్శకత్వం నిమిత్తము
దైవము అవతరింపజేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క సందేశం ఏమిటి? మానవాళికి ఏ సందేశాన్ని ఇది ఇస్తుంది, మానవాళి నుండి ఇది ఏ ప్రవర్తనను కోరుతుంది అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ అనేక సందేశాలను మానవాళికి ఇస్తుంది. అందులో ప్రధానంగా అతి ముఖ్యంగా 3 సందేశాలను ఇది మానవాళికి ఇస్తుంది. అందులో ఒకటి ఏమిటంటే తౌహీద్ ఇలాహి, అంటే దైవం యొక్క ఏకత్వము. అందరికీ కూడా దైవం ఒక్కడే, మానవుల అందరూ కూడా సమానమే, అందరిది ఒకటే మతము, అదే మానవత్వము. ఈ యొక్క సందేశాన్ని మరి అంతిమ గ్రంథం ఖురాన్ చాలా ప్రప్రథమంగా, చాలా ముఖ్యంగా, చాలా స్పష్టంగా మానవాళికి అందజేస్తుంది. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమాను రహీం. ఓ మానవులారా, మీ దైవము, మీ పూజనీయుడు, మీ ఆరాధనలకు అర్హుడు అయిన వాడు ఒక్కడు మాత్రమే, కాబట్టి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని దైవము అతి స్పష్టంగా మానవాళికి బోధించడం జరిగింది. ఎందుకు లేడు, దైవం ఎందుకు ఒక్కడే అన్న ప్రశ్న ఉదయించినట్లయితే దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు, లౌకాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లాహ్ లఫసదతన్. ఒకవేళ ఈ భూమి ఆకాశాల మధ్య ఒక్క దైవం కాకుండా అనేక మంది ఉన్నట్లయితే మరి ఈ భూమి ఆకాశాల వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఉండేది అంటున్నాడు. మరి అంతేకాదు, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు ఉన్నట్లయితే ప్రతి దైవం కూడా తన సృష్టిని తీసుకుని వేరుపడిపోయేవాడు. తరువాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రను చేసుకుని ఉండేవారు. చూడండి, ఇద్దరు బలమైనటువంటి అధికారం గల వ్యక్తులు ఒక చోట ఉండడం చాలా అసాధ్యంగా ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారనుకోండి, సమాన అధికారులు గల ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే ఆ రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా దైవము ఈ ఉపమానాన్ని మనకు తెలుపుతున్నాడు. ఒకవేళ భూమి ఆకాశాల మధ్య ఒక్కడు కాకుండా అనేక మంది మనము భావిస్తున్నట్లు ఉన్నట్లయితే, సమాన అధికారాలు, సమాన శక్తి సామర్థ్యాలు గల దైవాలు అనేక మంది ఉన్నట్లయితే ప్రతి దైవం కూడా తనను సృష్టించినటువంటి ఈ ప్రజలను తీసుకుని వేరుపడిపోయేవాడు. ముస్లింల దైవము ముస్లింలు తీసుకుని వేరుపడిపోయేవాడు, హైందవుల దైవము హైందవులను తీసుకుని వేరుపడిపోయేవాడు, మరి క్రైస్తవుల దైవము క్రైస్తవులను తీసుకుని వేరుపడిపోయేవాడు. కానీ ఆ విధంగా జరగడం లేదు సోదరులారా. దైవం ఇదే చెప్తున్నాడు, ఆయన తప్ప మరొకడు ఉన్నట్లయితే ప్రతి దైవము తన సృష్టిని తీసుకుని వేరుపడిపోయేవాడు. ఆ తర్వాత వారు ఆధిపత్య పోరాటం చేసుకునేవారు, దైవాలందరూ కొట్టుకునేవారు, నేను గొప్ప అంటే నేను గొప్పని. కానీ ఆ విధంగా జరుగుతుందా మన సృష్టిలో? ఎంత మాత్రం అదే విషయం గుర్తు చేస్తున్నాడు. మీ ఆకాశాల మధ్య మరొక ఆరాధ్యుడు లేడు, మీ ఆరాధ్యుడు కేవలం ఒక్కడు మాత్రమే. ఇంకా దైవం చెప్తున్నాడు, ఆయన ఎందుకు ఒక్కడు అన్న దానికి ఒకవేళ ప్రశ్న మనకు వచ్చినట్లయితే దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు, మరి వల్లజీన తదఊన మిన్ దూనిల్లా ఇబాదుం అంసాలుకుం అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఓ ప్రజలారా, మీరు దైవాన్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అందరూ కూడా మీలాంటి బలహీనమైనటువంటి మానవులే అంటున్నాడు. మనం అందరం కూడా మానవులను ఆరాధిస్తుంటాం కదా, కాబట్టి మనము ఆరాధించేవారు మనలాంటి బలహీనమైనటువంటి మానవులే, భార్య బిడ్డలు గలవాళ్ళు, బాధలు మరి కష్టాలు పడేవాళ్ళు, ఈ విధంగా మరి మానవ మాత్రులు అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మీలాంటి మానవ మాత్రులే, మీలాంటి బలహీనమైనటువంటి మానవులే. ఇంకొక సందర్భంలో చెప్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దూనిల్లాహి లా యమ్లికూన మిన్ ఖిత్మీర్. ఎవరినైతే మీరు దైవంగా ఆరాధిస్తున్నారో, దైవాలుగా భావించి మీరు ఆరాధిస్తున్నారో వారు ఈ సృష్టిలో దేనికి కూడా యజమాని కారు, కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమాని కారు అంటున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా, కఠినంగా దైవము తన మాటను స్పష్టం చేస్తున్నాడు. చూడండి, దైవం ఎవరు అనిపించుకుంటాడు? ఎవరైతే ఈ భూమి ఆకాశాలను సృష్టించాడో ఆయనకు మాత్రమే హక్కు ఉంటుంది దైవంగా పిలువబడి. మరి దైవం ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తున్నాడు, అదేమిటంటే, మీరు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో వారు భూమిలో ఏదైనా సృష్టించడం జరిగిందా? ఒకసారి ఆలోచించండి. ఆకాశాలలో వారి పాత్ర ఏదైనా ఉన్నదా? భూమి ఆకాశాల నిర్మాణంలో వారు ఏదైనా చేశారా?
కనీసం గడ్డిపోచకు కూడా యజమాని కారేవాళ్ళు, అలాంటి వాళ్ళని మీరు దైవాలుగా ఏ విధంగా భావిస్తున్నారు అని దైవము చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మరి అంతేకాకుండా ఎవరైతే దైవం ఒక్కడు కాదు అని అనేక మందిగా భావించి ఆరాధిస్తుంటాడో దైవం వారికి ఒక హెచ్చరికను కూడా చేస్తున్నాడు. ఇన్నల్లాహ లా యగఫిరు అన్ యుష్రిక బిల్లాహ్, ఎవరైతే దైవానికి సాటి సమానం కల్పిస్తారో వారు ఎన్నడూ పాప క్షమాపణను పొందరు. అది తప్పించి వా యగఫిరు మా దూన జాలిక లిమన్ యషా, ఎవరైతే ఆ పాపాన్ని తప్పించుకుంటారో మరి వారి యొక్క పాపాలను దైవము, ఆ పాపం కాకుండా మిగతా పాపాలను దైవము తలిస్తే క్షమించగలడు. కానీ దైవానికి సాటి కల్పించడం అనే పాపాన్ని మాత్రము ఎన్నడూ కూడా దైవము క్షమించడు. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, వా అబుదుల్లాహ్ వలా నుష్రికు బిహి షైఅన్, ఆయన ఒక్కరిని మాత్రమే మీరు ఆరాధించండి, ఆయనకు సాటి సమానం ఎంత మాత్రం కూడా కల్పించకండి అంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, సరేనండి అందరికీ దైవం ఒక్కడే, మరి ఈ సంగతి మాకు కూడా తెలుసు, అయితే ఆయనను ఎందుకండి ఆరాధించడము అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు, మీరు నన్ను ఎందుకు ఆరాధించాలంటే నేను మిమ్మల్ని పుట్టించాను గనక. అంతేకాదు, మిమ్మల్నే కాదు మీకు సేవ చేయడానికి సమస్త సృష్టిని కూడా నేను సృష్టించాను గనక. అంతేకాదు, మీరు మరణం తర్వాత తిరిగి లేపేది కూడా నేనే గనుక. చూడండి, దైవము తన అనుగ్రహాలను గుర్తు చేస్తూ, ఉదాహరణకు చూడండి, మనకు ఎవరైనా ఒక సహాయాన్ని చేశారనుకోండి, వెంటనే మనం కృతజ్ఞత తెలుపుతాం కదా. అదేవిధంగా దైవము, నేను నీకు సహాయాన్ని చేస్తున్నాను, నేను నీపై అనుగ్రహాలను కురిపిస్తున్నాను, కాబట్టి నువ్వు నాకు ఆరాధన చేయాలి అంటున్నాడు. సమస్త ప్రకృతి కూడా నీకు సేవ చేస్తుంది, కేవలము దైవం యొక్క ఆజ్ఞ మేర. భూమి చూడండి మనకు సేవ చేస్తుంది, కాబట్టి మనము దాని లోతుల్లోకి పోయి పునాదులు తవ్వుకుని మనము పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుంటున్నాము. దానిలోకి మనము గొట్టాలను పోనిచ్చి వాటర్ను, నీళ్లను పైకి తీసుకుంటున్నాము. అది మనకు ఎందుకు సహకరిస్తుంది? దైవం యొక్క ఆజ్ఞ మేర. ఎందుకంటే దైవం ఆజ్ఞాపించాడు భూమికి, ఓ భూమి నీవు మానవాళికి సేవ చేయని. సూర్యుడిని ఆజ్ఞాపించాడు, నీవు మానవాళికి సేవ చేయని. చంద్రుణ్ణి, ఆకాశాన్ని, నక్షత్రాలను, వర్షాన్ని, సమస్త మరి ప్రకృతిని దైవం ఆజ్ఞాపించాడు, మీరందరూ కూడా మానవాళికి సేవ చేయండి అని. కానీ మానవాడిని మాత్రము తన సేవకు ఆయన నియోగించుకున్నాడు. దైవం ఇది చెప్తున్నాడు, వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను. కాబట్టి సమస్త ప్రకృతి మనకు సేవ చేస్తే మనము దైవానికి సేవ చేయడము, ఇది ధర్మము. ఈ ధర్మం మీద దైవము మానవాలను పుట్టించడం జరిగింది. కానీ మనిషి చూడండి సోదరులారా, సమస్త ప్రకృతిని కూడా మరి ఆ అనుగ్రహాలను పొందుతూ అనుగ్రహాలను ప్రసాదిస్తున్నటువంటి దైవాన్ని ఎంత మాత్రం కూడా మరి గుర్తుపెట్టుకోడు, ఆయన గురించి ఆలోచించడు. కానీ అనుగ్రహాలు మాత్రం కనబడుతుంటాయి. వాన కనబడుతుంటుంది, వానను దైవంగా ఆరాధిస్తుంటాడు. ఎండ కనబడుతుంటుంది, సూర్యుడు కనబడుతుంటాడు, సూర్యుని దైవంగా ఆరాధిస్తుంటాడు, చంద్రుని దైవంగా ఆరాధిస్తుంటాడు. ఈ విధంగా దేవుని యొక్క అనుగ్రహాలను దైవాలుగా భావిస్తుంటాడు. కానీ ఆ అనుగ్రహాలను కురిపిస్తున్నటువంటి ఆ దైవాన్ని మాత్రం గుర్తుపెట్టుకోడు, ఆయన గురించి ఆలోచించడు. ఇది మనిషి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు, తప్పు, పాపము. కానీ దైవం సెలవిస్తున్నాడు, నేను నీపై అనుగ్రహాలను కురిపిస్తున్నాడు. యా అయ్యుహల్ ఇన్సాన్ ఉబుదు రబ్బకుమ్ వల్లజీ ఖలకకుమ్ వల్లజీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. దీని అర్థం ఏమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం ఉన్న వారిని పుట్టించినటువంటి మీ దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి అంటున్నాడు. ఆయనను మనం ఎందుకు అంటే ఆయన మరణించాడు కాబట్టి. తండ్రికి ఎంత స్పష్టమైన అధికారం ఉంటుంది మన మీద, ఎంత స్పష్టమైనటువంటి హక్కు ఉంటుంది. ఈ బిడ్డ నన్ను మాత్రమే తండ్రిగా గౌరవించాలి, తండ్రిగా పిలవాలి, తండ్రిగా ఆ బాధ్యతను, ఆ యొక్క హక్కును నాకు ఇవ్వాలి అన్న కోరిక ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. చాలా సహజమైనటువంటి కోరిక ఇది. ఇది అసంబద్ధమైనటువంటి అసహజమైనటువంటి కోరిక ఎంత మాత్రం కూడా కాదు. మనలో ప్రతి తండ్రి కోరుకుంటాడు, నా బిడ్డ నాకు మాత్రమే మరి ఆ యొక్క గౌరవాన్ని ఇవ్వాలి అని. కానీ ఎప్పుడైతే ఈ బిడ్డ తన్ను కాకుండా వేరే వారిని తండ్రిగా పిలిస్తే ఆ తండ్రి మనసు ఎంత బద్దలైపోతుంది ఒకసారి ఆలోచించండి. దైవం కూడా అంతే సోదరులారా. మనలో ఉన్నటువంటి ఈ గుణగణాలు ఉన్నాయి చూసారా, మరి బాధపడడం అనేది, సంతోషపడడం అనేది, అవన్నీ కూడా దేవుని యొక్క గుణగణాల్లో కొద్ది భాగం మాత్రమే. దేవునికి సంతోషం ఉంటుంది, దేవునికి కూడా బాధ కలుగుతుంది.
ఎప్పుడైతే ఈ దాసుడు మరి తన చేతులతో సృష్టించబడినటువంటి ఈ దాసుడు తనను కాదని వేరే వారిని దైవాలుగా భావించి, అది కూడా ఊహించి కల్పించుకుని, అతను ఊహాత్మకంగా కొన్ని రూపాలను కల్పించుకుని వాటిని ఆరాధిస్తున్నప్పుడు దైవానికి చాలా అత్యంత బాధ కలుగుతుంది. మరి దైవం ఇదే చెప్తున్నాడు, నేను నిన్ను పుట్టించాను కాబట్టి నీ యొక్క ప్రార్థనలు మరి నీ పూజను పొందే అధికారం నాకు మాత్రమే ఉన్నది అంటున్నాడు. ఇంకా అంతేకాదు సుమా, మరొక సందర్భంలో చెప్తున్నాడు, నేను నీ కొరకు భూమిని పాన్పుగా చేశాను, ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాను. మరి అంతేకాదు పైనుండి వర్షాన్ని కురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాట్లు చేసి మీకు ఉపాధినిస్తున్నాను. మనకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందో సోదరులారా? మనలో చాలామంది ఆలోచిస్తారు, కానీ కొంతమంది ఉంటారు మరి భోజనం చేస్తుంటారు, కానీ ఏనాడు కూడా ఈ భోజనాన్ని ప్రసాదించింది ఎవరు అనేది అంత మాత్రం కూడా ఆలోచించరు. రైతు అది మనకు పండిస్తున్నాడా? రైతు యొక్క చేతిలో ఏదైనా ఉందా సోదరులారా? ఏది కూడా లేదు. రైతు విత్తనాలు జల్లుతాడు, ఆ విత్తనాల నుండి మొక్కలు ఎవరు మొలకిస్తున్నారు? అదంతా దైవం చేసేవాడే. మన పెద్దలు చెప్తారు కదా, నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని. ఈ విధంగా దైవం ఆయన కురిపిస్తున్నటువంటి వాన ద్వారానే ఆ విత్తనాల్లో మన మొక్కలు మొలకెత్తుతున్నాయి, పంటలు పండుతున్నాయి. రైతు ఏం చేస్తాడు? విత్తనాలు వేసి ఆశగా ఆకాశం వైపు చూస్తుంటాడు. మరి చూడండి, ఈ రోజున జూన్ 20 తారీఖు వచ్చేసింది, తొలకరి అనేది మరి కొనలేదు. మరి చాలామంది రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు, తొలకరి ఇంకా పడడం లేదనిటని, పొలం ఇంకా ఎప్పుడు మొదలెట్టాలి. ఈ విధంగా సోదరులారా, మనిషి చేతుల్లో ఏది కూడా లేదు, అంతా ఆయన చేతుల్లోనే అంతా కూడా సర్వం ఉన్నది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, నేను భూమిని పాన్పుగా చేశాను, ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాను, వర్షాన్ని కురిపించి ఉపాధినిస్తున్నాను. ఇన్ని అనుగ్రహాలు నేను మీకు కురిపిస్తున్నప్పుడు మీ ఆరాధనను, మీ భక్తిని, మీ ప్రార్థనను, మీ మొక్కుబడులను పొందే అధికారం నాకు లేదా అని ప్రశ్నిస్తున్నాడు సోదరులారా. సూటిగా మన హృదయాల్లో గుర్చుకోవాలి ఈ మాట. ఎందుకంటే మన హృదయాలు బండబారిపోయాయి, రాళ్ల మాదిరిగా అయిపోయాయి. ఎన్ని మంచి మాటలు విన్నా కూడా మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. సూటిగా గుండెల్లోకి గుచ్చుకునే విధంగా దైవం ప్రశ్నిస్తున్నాడు. ఈ అనుగ్రహాలు నేను ఇస్తున్నాను కాబట్టి మీ యొక్క ప్రార్థనను, భక్తిని, మరి ఆరాధనను పొందే అర్హత నాకు లేదా, అధికారం నాకు లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరికి ఉంది సోదరులారా అర్హత, అధికారం? ఆయనకు తప్పించి. కాబట్టి భూమి ఆయనది, ఆకాశం ఆయనది, మనము ఆయన వాళ్ళము, అందరం కూడా ఆయనది. అటువంటిప్పుడు దైవం ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకసారి మనం ఆలోచించాలి. మరి అంతేకాకుండా దైవం మరొక చెప్తున్నాడు, మరి కుంతుం అమ్వాత్ ఫఅహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. మీరు మొదట మృతులుగా ఉన్నారు, తల్లి గర్భంలో మరి ఆ పిండంలో చిన్న బిందువు రూపంలో ఏమాత్రం ప్రాణం లేని స్థితిలో మీరు ఉన్నారు. కానీ తర్వాత దైవం మీకు ప్రాణాన్ని పోశాడు. తిరిగి మీ ప్రాణాన్ని తీసేది ఆయనే, తిరిగి మిమ్మల్ని బ్రతికించేది కూడా ఆయనే. ఎందుకు? మనం చేసే ప్రతి పని గురించి కూడా మనం సంజాయించుకోవడానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా చేసేవాడు ఆయన కాబట్టి ఆరాధనను పొందే అర్హత కూడా ఆయనకి ఉంటుంది. మీ దైవం ఆయన మాత్రమే అంటున్నాడు. అందుకని చాలా స్పష్టంగా అంతిమ గ్రంథం ఖురాన్లో మొట్టమొదటి సందేశాన్ని దైవము దేవుని ఏకత్వానికి సంబంధించిస్తున్నాడు. మీ దైవము కేవలం ఒకే ఒక్క దైవము, ఆయన మాత్రమే ఆరాధనలకు, పూజకు, మరి మీ మొక్కుబడులకు, ప్రార్థనలకు అర్హుడు. ఆయన్ను మాత్రమే మీరు ఆరాధించండి. ఆయన ఎవరు? జాలికుముల్లాహు రబ్బుకుం. ఆయననే మీరు అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తున్నారు. ఆయనే మీ ప్రభువు. ఖలక కుల్ల షైఇన్, సమస్తాన్ని కూడా సృష్టించాడు ఆయనే. మనం ఎవరినైతే దైవాలుగా భావించి ఇక్కడ ఆరాధిస్తున్నామో వారందరినీ పుట్టించినోడు ఆయనే. అందుకనే షిరిడి సాయిబాబా గారు అనుక్షణం కూడా సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా మాలిక్, అల్లా బాలా కరేగా అనేవారు. అల్లా మాలిక్ అనేవారు. అల్లా పైన ఉన్నవాడు, ఆయన దైవము, ఆయన మాలిక్ అంటే ఆయన మరి రాజు లాంటి వాడు, ఆయన ప్రభు అని స్పష్టంగా చెప్పేవారు. కాబట్టి సోదరులారా, చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని మరి ఇస్తున్నాడు. అదేమిటంటే దైవము ఒక్కడు మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మరి ఈ సందేశాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. మానవులారా, మీరందరూ కూడా వినండి, మీ అందరి దైవం ఒక్కడే, మీ అందరి తండ్రి కూడా ఒక్కడే. ఆయన ఆదం, మొట్టమొదటి మానవులు ఆదము. కాబట్టి మీలో ఎవరికి ఆధిక్యత ఇక్కడ లేదు.
నల్లవారికి తెల్లవారిపై కానీ, తెల్లవారికి నల్లవారిపై కానీ, అరబ్బునికి అరబ్బేతరునిపై కానీ, అరబ్బేతరునికి అరబ్బుపై కానీ ఎవ్వరికి ఏమాత్రం ఆధిక్యత లేదు. ఎవరు ఎక్కువగా దైవానికి భయపడతారో వారు మాత్రమే దైవానికి ఇష్టలు అని చాలా స్పష్టంగా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి మానవత్వానికి మించినటువంటి ధర్మము మతము లేదు అని బోధించారు. కాబట్టి మనమందరం కూడా మానవులము, మానవత్వం మన ధర్మము, మన అందరి ప్రభువు ఒకడు, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే అల్లాహ్, ఆయనే యెహోవా. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి, బలపరచాలి, మన జీవితంలో ఆచరించాలి. అప్పుడే ముక్క చక్కలైపోయిన ఈ మానవాళి మరి మతాల రూపంలో, కులాల రూపంలో, వర్గాల రూపంలో, ప్రాంతాల రూపంలో, భాషల రూపంలో మరి ముక్క చక్కలైపోయినటువంటి ఈ మానవాళి ఒక్కటి అవ్వాలంటే ఒకే ఒక మార్గం, అదేమిటంటే మన అందరి దైవం ఒక్కడే. ఆ అల్లాహ్ను మాత్రమే మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఆ సృష్టికర్తను మాత్రమే మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మానవులందరూ కూడా కలుస్తారు. మానవుల ఎవరికి కూడా హెచ్చు తక్కువలు ఉండవు. కులము, మతము ఇటువంటి భేదాలు సమసిపోవాలంటే మన అందరినీ పుట్టించినటువంటి మన దైవాన్ని ఒక్కడిని మాత్రమే మనము ఆరాధించినప్పుడు, ఆయన తప్ప మరొకడు గొప్పవాడు లేడు అని మనం చాటి చెప్పినప్పుడు, అందుకనే ప్రతి మస్జిద్ నుండి అల్లాహు అక్బర్ అనే ఒక మాట వినిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఆయన ఒక్కడు మాత్రమే గొప్పవాడు, మరి ఎవరు కూడా గొప్పవారు కాదు. ఎందుకంటే మనమందరం కూడా బలహీనమైనటువంటి మానవులం. కానీ దైవము అన్నిటికంటే అతీతుడు, చాలా పరిశుద్ధుడు, చాలా గొప్పవాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు ఈ రోజున మనము నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, అంతిమ గ్రంథము ఖురాన్ అవతరించిన కారణంగా మరి రంజాన్ మాసానికి అంత ప్రాముఖ్యత లభించింది. అంతిమ గ్రంథము ఖురాన్ మానవాళికి అనేక సందేశాలు ఇస్తుంది. అందులో ప్రధానమైనటువంటి సందేశం ఏమిటంటే, మానవుల దైవము ఒక్కడు మాత్రమే, మానవులందరూ సమానమే అన్న సందేశాన్ని మనకు ఖురాన్ ఇస్తుంది అన్న విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకున్నాము. ఇంకొక 2 ప్రధానమైన సందేశాలు ఉన్నాయి. దైవం తెలిస్తే వాటి గురించి రేపు మాట్లాడుకుందాము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ముందుకు చర్చకు వస్తున్నాయో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, మన జీవితంలో వీటిని స్థాపించాలని, మన జీవితాలను మనం మార్చుకోవాలని దైవం మనకు జ్ఞానాన్ని, సత్యాన్ని స్వీకరించే బుద్ధిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. సోదరులారా, ఈ రోజున శుక్రవారం 9 నుండి 9:30 గంటల వరకు మరి సిసిసి ఛానల్లో మరి చక్కటి కార్యక్రమం రాబోతుంది, ఖురాన్ సందేశం అనే అంశం మీద. మీరందరూ కూడా దాన్ని వీక్షించండి. ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ పక్కన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీరు మీ యొక్క సందేహాలను కూడా తీర్చుకోండి. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మంచి చేయాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాకిలు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.